హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఈ రోజు మనం ఎక్కడున్నామంటే కేబీఆర్ పార్క్ గేట్ 1 దగ్గర ఉన్నాం. జనరల్ గా మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో కేబీఆర్ పార్క్ దగ్గర ఇప్పుడు కూడా ట్రాఫిక్ ప్రాబ్లం అనేది చాలా మందికి ఉంటుంది. మార్నింగ్ అందరు జాగింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వెహికల్స్ అక్కడ రోడ్ పైన పెట్టుకోవడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం నుంచి బయట పడేయడానికి తెలంగాణ గవర్నమెంట్ అయితే కొరియన్ థీమ్ స్టైల్లో మనకి ఇక్కడ ఆటోమేటెడ్ పార్కింగ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం ఎట్ ఏ టైం మొత్తం ఒకటేసారి 72 వెహికల్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. సో అది ఎలా వర్క్ చేస్తుంది ఏందనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు వీళ్ళు ఓన్లీ ట్రయల్ రన్ చేస్తున్నారు. మరి ఈ వీక్ లో ఓపెన్ అవుతుందని చెప్పి ఇక్కడ వర్కర్స్ చెప్పడం జరుగుతున్నది. మరి ఇది ఎలా వర్క్ చేస్తుంది, మరి దీనికి ఎంత ప్రైస్ పెడతారు, మరి గవర్నమెంట్ కూడా. సో ఇప్పుడు మనం ఇంకోటి చూసుకున్నట్లయితే అక్కడ కూడా పార్కింగ్ పక్కనే ఇంకొకటి కూడా కడుతున్నారు. అక్కడ ఏంటంటే పైన ఆఫీస్ ప్లస్ కింద ఒక 2 రెస్టారెంట్స్ వస్తాయని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది ఏందనేది మన వెహికల్ పైన టెస్ట్ చేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ మిర్రర్స్ కూడా ఇచ్చారు. లైక్ మనం ఏ డిస్టెన్స్ లో పెడుతున్నాం ఎంత ఏందనేది కూడా దీని ముందు మనకు మిర్రర్స్ ఇచ్చిండ్రు. సో అది కూడా ఏంటంటే మనం పార్క్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఇలా మనం వెహికల్ అయితే పెట్టేస్తున్నాం. ఓకే, సో అక్కడ మొత్తం నాకైతే భయం అవుతుంది. సెన్సార్స్ ఉన్నాయి ఇక్కడ. క్లోజ్ డోర్స్ ఇంత ముందు. ఓకే, మనకి వెనకాల నుంచి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎంత ముందుకు వెళ్ళాలి. ఓకే, చలో హ్యాండ్ బ్రేక్ మస్ట్, ఎందుకైనా మంచిది. గేర్ లో కూడా వేసుకొని పెట్టుకోండి. సో క్లోజ్ డోర్స్, సెట్ బ్రేక్, ఫార్వర్డ్ పార్కింగ్ ఓన్లీ అండ్ రిమూవ్ కీ. ఓకే, చలో మొత్తానికి అయితే మనం ఇక్కడ వెహికల్ దీంట్లో పార్క్ చేసేసినాము అండ్ లాక్ కూడా చేసేసినాం. సో ఇప్పుడు మరి ఇది దీన్ని ఎలా పైనకి తీసుకెళ్తారు, ఎలా ఉంటుంది ఏందో కూడా ఇక్కడ ఈ ఆపరేటింగ్ అంతా కూడా మనకు వచ్చేసి ఇక్కడ పార్కింగ్ లేదు దీంట్లో ఉంటది. సో ఇప్పుడు మనం పెట్టిన వెహికల్ ఏంటంటే B7. సో ఇప్పుడు మనం వెహికల్ వచ్చేసి ఇక్కడ B7 లో పెట్టాం. వెహికల్ అనేది పోతుంది పైన. సో ఇట్లా మనం ఎట్ ఏ టైం మొత్తం 12 వెహికల్స్ అనేది కూడా దీంట్లో పార్క్ చేసుకోవచ్చు. అట్లా మొత్తం మనకు 6 ఉన్నాయి, అంటే 72 వెహికల్స్ ని కూడా ఇలా మనం పార్క్ చేసిన విధంగా వీళ్ళు మొత్తం కూడా ఇక్కడ సెటప్ చేసి పెట్టారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అదే అంటున్నా, ఏంటంటే అందరికీ కూడా ఫ్రీ ట్రయల్. ఇది మంచి ఒక ఎక్స్పీరియన్స్ లాగానే అనిపిస్తుంది నాకు కూడా. ఏంటంటే నా వెహికల్ అట్లా పైనకి వెళ్తే నాకే ఒక రకమైన భయం కూడా అవుతుంది. సో కానీ ఒకటి ఏంటంటే జనరల్ గా ఎవరైనా కూడా ఇట్లా మీరు పార్క్ చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ మస్ట్. ఇంకా మీకు ఇంకా నమ్మకం లేదు అనుకుంటే గేర్ వేసుకొని హ్యాండ్ బ్రేక్ వేసుకోండి. అలాంటప్పుడు మీ వెహికల్ అనేది దాంట్లో ఉన్నా కూడా ఎటు అసలు మూవ్ కాదు. సో ఇప్పుడు నా వెహికల్ అనేది అక్కడ పార్క్ అయిపోయింది. సో అట్లా ఒక్కొక్క వెహికల్స్ వస్తూ ఉంటే ఇదంతా కూడా మనకు ఫుల్ఫిల్ అయిపోతుంది. అక్కడ చూడండి, జనరల్ గా అక్కడ పైన ఉన్నప్పుడు వెహికల్ ఎలా ఉంటుంది, అక్కడ పైన B12 అది కూడా అక్కడ మన వెహికల్ ఉంటుందని మనం ఆలోచిస్తేనే ఒక రకంగా అనిపిస్తుంది. సో ఇది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ లో కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న కొరియన్ థీమ్ స్టైల్ ఆటోమేటెడ్ పార్కింగ్. సో ఓకే, మొత్తానికి అయితే మన వెహికల్ వచ్చేసింది. ఇది ఇక్కడ ఏంటంటే జూబ్లీ హిల్స్ లో మెయిన్ గా మార్నింగ్ వాకింగ్ కానివ్వండి, చాలా మంది కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా అక్కడ రోడ్ పైన పార్కింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ ట్రాఫిక్ ని అక్కడ రెడ్యూస్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇది కొరియన్ థీమ్ స్టైల్ బేస్డ్ లో ఆటోమేటెడ్ పార్కింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేటి రాత్రి ఛానల్.